వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అయితే రేవంత్ లేదంటే హరీష్, మోడీ సంచలన ప్లాన్ ఇదే అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనం ఆ టైటిల్ పెడతానికి ఒక రీజన్ ఏంటంటే రీసెంట్ గా మోడీ తెలంగాణలో చేసిన ఒక పర్యటన మనం చూస్తే 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో నిన్నటి వరకు మోడీ చాలా బిజీగా ఉన్నారు. ఆ తర్వాత బెంగాల్ లాంటి చోట్ల, అస్సాం లాంటి చోట్ల ప్రభుత్వ ఏర్పాట్లు కూడా వాళ్ళు బిజీ కావడం జరిగింది. అలాంటి సందర్భాన్ని కూడా పక్కన పెట్టి మోడీ స్వయంగా అంత హడావిడిగా తెలంగాణ పర్యటనకి రావడం, ఇది ఎవరు కూడా మెజారిటీ ఆయన ప్రత్యర్థి పార్టీలో ఆయన అపోనెంట్స్ కూడా ఊహించుండరు. అంత ఫాస్ట్ గా తెలంగాణ పర్యటన విత్-ఇన్ 1 day లోనే పర్యటన అనౌన్స్ చేయడం, అయితే బహిరంగ సభను కూడా అనౌన్స్ చేయడం, మొత్తానికి అయితే బీజేపీ క్యాడర్ కూడా అంతే స్థాయిలో దాన్ని సపోర్ట్ చేయడం, సక్సెస్ చేసుకోవడం. ఆ మీన్ హోయిల్ మధ్యలో మళ్ళా పవన్ కళ్యాణ్ పరామర్శించడం, అనారోగ్యంగా ఆయన సర్జరీ ఇంట్లో ఉంటే ఆయన పరామర్శించడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంట్లో సుదీర్ఘంగా వాళ్ళ ఫ్యామిలీని కలవడం. సో ఇవన్నీ చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే మోడీ ఊరికి రారు మహానుభావులు అని చెప్తారు కదా పెద్దలు. అటు పొలిటికల్ గా తమకు ఫాయిదా లేకుంటే ఒక్క చిన్న అడుగు కూడా అటు తీసి అడుగు వేరు బీజేపీ నేతలు. అలాంటిది మోడీ స్వయంగా ఊరికే ఏదైతే తెలుగు రాష్ట్రాలకు వస్తారు, ప్రత్యేకించి తెలంగాణకు వస్తారంటే మనం అది ఊరికే వచ్చారని కూడా మనం అంత ఈజీగా తీసేయడానికి లేదు. అయితే ఈ క్రమంలోనే మోడీ ఒక సంచలన ప్లాన్ ని తెలంగాణ వేదికగా సిద్ధం చేస్తున్నారని చర్చ గత 3 రోజులుగా జరుగుతూ వస్తోంది. ప్రత్యేకించి రేపు జరగబోతున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ త్వరలోనే రాబోతున్నాయి తెలంగాణలో. ప్రత్యేకించి ఈసారి 3 కార్పొరేషన్. ఈ క్రమంలోనే ఏదైతే ఏపీలో కూటమి ఉందో, అటు బీజేపీ, ఇటు జనసేన, ఇటు టీడీపీ, ఈ 3 పార్టీలు కలిసే ఏపీ కూటమే ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో మోడీ దాన్ని అలౌ చేస్తూ ఉన్నారు, ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు. బీజేపీతో కలిసి జనసేన, తెలంగాణ, టీడీపీ ముగ్గురు కలిసి ఇక్కడ కూడా అదే కూటమితో ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికలకు జిహెచ్ఎంసీ రూపంలో ఒక ఎక్స్పెరిమెంట్, కార్పొరేషన్ రూపంలో ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు అనేది గత 3 రోజులుగా నడుస్తున్న చర్చ. అంతటితోనైతే మోడీ ఆగుతున్నారైతే మేము అనుకోవట్లేదు. నేను అనుకోవట్లేదు. ఇంకొక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏంటంటే రేవంత్ని ఉద్దేశించి మోడీ చేసిన కొన్ని కామెంట్స్. బహిరంగ సభలో రేవంత్ పాల్గొన్న తర్వాత కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఇనిషియేట్ చేశాడు ఆయన మోడీ. ఆ తర్వాత మోడీ చాలా కీలక అంశాలు మాట్లాడడం జరిగింది. ఏదైతే మాతో కలిసి రండి, మీకేం కావాలో అది మేము ఇస్తామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే దాన్ని చాలా స్పోర్టివ్గా రేవంత్ తీసుకున్నారు. ఎస్, మీతో కలిసి వస్తాం చాలా అంశాల్లో, కేంద్రానికి చాలా అంశాల్లో మేము మద్దతిస్తూ ఉన్నాం కాబట్టి రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మీరు మద్దతు ఇవ్వండి అంటూ రేవంత్ రెడ్డి చాలా వైబిలిటీగా మాట్లాడారు. అంటే రాజకీయాల్లాగా చూడండి, బట్ రాష్ట్రాలు కేంద్రాల మధ్య సంబంధాలు మాత్రం సత్సంబంధాలే ఉండాలి. ఒక ప్రధానికి ఏదైతే ముఖ్యమంత్రికి ఉన్న సత్సంబంధాలే కొనసాగాలి అంటూ రేవంత్ రెడ్డి డే 1 నుంచి అదే చెప్తా ఉన్నారు. మోడీ మాట్లాడిన మాటలను కూడా అంతే స్పోర్టివ్గా తీసుకున్నారు. ఇంకొక మాట కూడా మాట్లాడారు రేవంత్ అక్కడ. మీరు గుజరాత్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఉండి మీకు ఎలాగైతే నిధులు ఇచ్చారు, మీకు ఎలాగైతే మీ డెవలప్మెంట్లో ఆయన భాగస్వామ్యం అయ్యారో మీరు కూడా మాకు అలాగే సహకరించండి అని కోరడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరూ దీన్ని పొలిటికలైజ్ చేస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే రేవంత్ను బీజేపీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు మోడీ అనే చర్చ జరుగుతోంది. మీరు బీఆర్ఎస్ వైపు నుంచి చూస్తే బీజేపీ ఫోల్డ్లోనే రేవంత్ ఉన్నాడు, అందుకే మోడీ ఆయన బహిరంగ వేదిక మీద ఆహ్వానించాడు అని చెప్పేసి ఇలా రకరకాలుగా పుకార్లు వస్తూ ఉన్నప్పటికీ బట్ మొత్తానికైతే మాత్రం రేవంత్ రెడ్డి కేంద్రంగా మోడీ ఒక పక్కా వ్యూహంతో ఉన్నారనేది అయితే ఒక చర్చ నడుస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పీసీసీ చీఫ్ అయ్యారు. అక్కడి నుంచి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1-sidedగా ఒక్క చేత్తో కాంగ్రెస్ని లీడ్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన 1 అడుగు వేస్తే 4 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు ఉన్నప్పటికీ కాంగ్రెస్ అనేది ఒక ఓషన్, అలాంటి ఓషన్ కూడా ఈదుకుంటూ ఆయన అధికారంలోకి రావడం జరిగింది. సో అధికారంలోకి వచ్చాక తనను తాను ప్రూవ్ చేసుకునే క్రమంలో ప్రత్యర్థులు ఇతర పార్టీల్లో కంటే తన పార్టీలోనే ఎక్కువ మంది ఉన్నారు. నిజంగానే ఆయన 1 అడుగు వెనక్కేస్తే 4 అడుగులు వెనక్కి లాగుతున్న పరిస్థితి. ఇంకేమైనా గట్టిగా మాట్లాడితే రాహుల్ గాంధీ రేవంత్ని పక్కన పెట్టారని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆఖరికి మనం చూసాం, ఎప్పుడైతే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కూడా సుదర్శన్ రెడ్డిని రేవంత్ రెడ్డి స్వయంగా సెలెక్ట్ చేసినా కూడా రాహుల్ గాంధీ ఆమోదించారు. ఇంకా రాహుల్ గాంధీ పక్కన పెట్టింది ఇక్కడ రేవంత్ రెడ్డిని. సో ఆ క్రమంలో రేవంత్ రెడ్డిని ఆ యాంగిల్ పార్టీ ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఆయన డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన చేసే పనితీరునో లేకపోతే ఆయన పని విధానాన్నో వీటికంటే కూడా ఈరోజు ఆయన నెగిటివిటీనే ఎక్కువగా లెక్క కడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని ఈరోజు కేసీఆర్ లాంటి వాళ్ళు విమర్శిస్తే ముందు సంతోషిస్తుంది కొంతమంది కాంగ్రెస్ నేతలే, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ సఫికేషన్ అంతా రేవంత్ రెడ్డికి ఉంది. అదేవిధంగా పనితీరు విషయంలో కావచ్చు, మిగతా సత్సంబంధాల విషయంలో కావచ్చు, కేంద్రం అండ్ రాష్ట్రం మోడీతో ఆయన సత్సంబంధాలే తీసుకుంటూ ఉన్నారు. ఎప్పటి నుంచో దాన్ని కూడా నెగిటివ్గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్. తన గురువైన చంద్రబాబు బీజేపీ ఫోల్డ్లోనే ఉన్నాడు, రేవంత్ కూడా బీజేపీ ఫోల్డ్లోనే ఉన్నాడు. అందరూ ఒకటే అనే మెసేజ్ని బీఆర్ఎస్ తీసుకెళ్తా ఉంది. దాన్ని కూడా బ్రేక్ చేయకుండా రేవంత్ రెడ్డి మాత్రం అలానే కంటిన్యూ అవుతూ ఆ సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు. అంటే అటు రాజకీయంగా చూసినా రేపు ఎవరితో ఎలాంటి అవసరం ఉందో ఉన్న ఆలోచన రేవంత్ రెడ్డిది కావచ్చు, ముందు చూపు కావచ్చు. సో ఇక్కడే బీజేపీ అవసరమైతే రేవంత్ రెడ్డిని బయటికి తీసుకొచ్చి
బీజేపీ నుంచి ఆయన ఒక ఫేస్గా పెట్టాలని బీజేపీ ఒక ప్రయోగం చేయబోతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది ఇంటర్నల్గా. దానికి రేవంత్ రెడ్డి ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ ఇస్తారు, ఎంతవరకు అసలు ఇది ఫీజబిలిటీ ఉంటుందనేది మనం పక్కన పెడితే ఎర్లీ ప్రిడిక్షన్ అవుతుంది కానీ బట్ ఈ చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎయిదర్ రేవంత్ ఆర్ హరీష్ అని కూడా నేను టైటిల్ పెడతాం జరిగింది. ఇక హరీష్ విషయానికి వచ్చినట్లయితే బీజేపీ ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయండి, క్యాస్ట్ ఈక్వేషన్స్కి ఎక్కువగా ప్రయారిటీని ఇస్తూ ఉంటుంది రాష్ట్రంలో. ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని సెలెక్ట్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే ఎందుకంటే ఆ స్థాయిలో మనం చూసాం, మనం సామ్రాట్ని సెలెక్ట్ చేయడం కానీ, ఈరోజు సువేంద్ర అధికారం తీసుకురావడం కానీ. సో ఇలా అలాంటి యాంగిల్లో మనం చూసినా హరీష్ రావు మీద బీజేపీ ఫోకస్ ఎప్పటి నుంచో ఉంది. బీఆర్ఎస్ని స్ప్లిట్ చేయాలి అంటే హరీష్ రావుని బయటికి తీసుకురావాలన్న ఆలోచన ఎప్పటి నుంచో జరిగింది. గత ఎన్నికలకు ముందు కూడా అమిత్ షాతో హరీష్ రావు టచ్లోకి వెళ్ళాలని ప్రచారంతోనే అతన్ని 2018 ముందస్తు ఎన్నికల తర్వాత గెలిచినా కేసీఆర్ పక్కన పెట్టారు. మంత్రి పదవి కూడా ఇవ్వలేదు స్టార్టింగ్లో, తర్వాత ఇచ్చారు హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కవిత లాంటి వాళ్ళు బయటకు వచ్చి నిత్యం హరీష్ రావుని టార్గెట్ చేస్తున్నా కనీసం కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, సంతోష్ రావు కానీ ఎవరు కూడా హరీష్ రావు రెస్క్యూకి రావట్లా. పదే పదే తన ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాల్సిన సందర్భం హరీష్కి ఎదురవుతూ ఉంది. ఈ సఫికేషన్ ఆయన తీసుకోలేకపోతా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సిచ్యువేషన్లోనే అటు మోడీ కానీ, అమిత్ షా కానీ హరీష్ రావు మీద ఫోకస్ పెట్టారు. హరీష్ రావుని పార్టీ నుంచి బయటికి తీసుకొస్తే బీఆర్ఎస్లో స్ట్రాంగ్ ఫోర్స్ అనబడే నేతలు కొంతమంది బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకే హరీష్ రావు మీద కూడా బీజేపీ ఫోకస్ పెట్టిందన్న చర్చ నడుతోంది. ఎందుకంటే ఇప్పుడు కాంటెంపరీ పాలిటిక్స్లో తెలంగాణలో ఉన్న నేతల్లో మంచి ఎలక్షన్ స్ట్రాటజిస్టులుగా, మంచి వ్యూహకర్తలుగా, మంచి మాటకారిగా పేరున్న నేతలు ఎవరైనా ఉన్నారంటే హరీష్ రావు అండ్ రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఆల్రెడీ తన పూర్ పెర్ఫార్మెన్స్ ప్రూవ్ చేస్తున్నారు ఇప్పటికే పలుసార్లు. సో అందుకే వీళ్ళిద్దరి మీదే బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టిందనే చర్చ జరుగుతోంది. సో అందుకే ఆ యాంగిల్లోనే ఆ దిశగానే మోడీ అండ్ షా పావులు కదుపుతున్నారు తెలంగాణ కేంద్రంగా అని చెప్తా ఉన్నారు. సో లెట్స్ సీ మరి వీళ్ళిద్దరిలో నిజంగానే మోడీకి ఎవరు ఫిదా అవుతారు, మోడీ నిజంగా ఆ స్థాయిలో ఫోకస్ పెడితే వీళ్ళిద్దరు ఎంతవరకు తమ పార్టీని వదిలి వెళ్ళే అవకాశం ఉంది అని కూడా మనం చూడాల్సి ఉంది.